10 ఏళ్ల వయసు తనది. నానమ్మ ఒళ్ళో కూర్చొని తన చేతి గోరు ముద్దలు తింటూ తను చెప్పే కథలు వింటే గాని నిద్ర రాదు బుజ్జమ్మకి. గోరింటాకు పెడుతూ నానమ్మ బాగా ఎర్రగా పండితే అందమైన మొగుడు వస్తాడు అని చెప్పేది. అమ్మ, అత్త, నాన్న, మామయ్య, బాబాయ్ అందరి ముందు తన పరువు పోయేది. సిగ్గుతో గదిలోకి పరిగెత్తేది బుజ్జమ్మ. ఎర్రగా పండిన చేతులని చూసి మురిసిపోయేది. అందమైన మొగుడు వస్తాడని కలలు కనేది బంగారు బుజ్జమ్మ. ఒకరోజు పిన్నికి, బాబాయ్‌కి గొడవ. బాబాయ్ తాగొచ్చి పిన్నితో గొడవ పెట్టుకున్నాడు. భయం వేసింది బుజ్జమ్మకి. మొగుడు వస్తే కొడతాడా? అందంగా ఉంటే సరిపోతుందా? మంచోడు కూడా అయి ఉండాలి. వెళ్ళి నాన్నమ్మని అడుగుదాం. మనకి సమాధానం దొరుకుతుంది అని చెప్పి నానమ్మ దగ్గరికి పరిగెత్తింది. నానమ్మా నానమ్మా అంటూ ఇల్లంతా జల్లెడ వేసింది. అరుగు బయట ఆడవాళ్లతో ముచ్చట్లు పెట్టుకుంటున్న అన్నపూర్ణని లాక్కొని వచ్చింది. ఏమిటే నీ గోల? ప్రశాంతంగా కాసేపు మాట్లాడుకొనియవా? లాక్కొని వచ్చేశావ్? నీ దుంపతెగ ఎంత గట్టిగా లాగావే? నడుం పట్టేసింది అని నడుముని రుద్దుకొని ఏంటి విషయం చెప్పమంది. ఒసై నానమ్మా, అందగాడు వస్తాడన్నావ్ నా మొగుడు. వాడు మంచోడు కాకపోతే అప్పుడు ఏంటి నా పరిస్థితి అని తల పట్టుకుంది బుజ్జమ్మ. నీ సిగతరగా మీ తాతే నన్ను ఏ రోజు ఒసై అనలేదు. నువ్వంటావా అని ఒక ముట్టికాయ వేసింది. సరేలే అనను కాని నా బుజ్జి నానమ్మవి కదా, చెప్పవే. మంచోడు రాకపోతే నా మొగుడు అప్పుడు ఏంటి నా పరిస్థితి అని మళ్ళీ అడిగింది. ఏముంది, నీ వీపు విరుస్తాడు రోజు అని పకాలున నవ్వింది. చెప్పవే బాబూ, నాకు భయం వేస్తుంది అని అంత చిన్న వయసులోనే మొగుడు గురించి బెంగ మొదలయ్యింది బుజ్జమ్మకి. ఇటు వినవే బుజ్జమ్మ, మీ తాత పెద్ద అందగాడు కాదు, పెద్ద పొడువు లేడు. చాలా వరకు పిల్లనే ఇవ్వలేదు మీ తాతకి. అప్పట్లో పెళ్లి చూపులు అంటే ఇప్పటిలా అమ్మాయికి అబ్బాయిని చూపించి నచ్చాడా నచ్చలేదా తెలుసుకునే పద్ధతులు లేవు. 2 జల్లు వేసుకొని అరుగు బయట తొక్కుడు బిళ్ళ ఆడుకుంటున్నా నేను. అమ్మ లాక్కొచ్చి ముస్తాబు చేసింది. పెద్ద పందిరి లేదు, 100 మంది జనాలు లేరు. మీ తాత వచ్చి తాళి కట్టి వెళ్ళిపోయాడు. మళ్ళీ నన్ను వెళ్ళి ఆడుకోమని చెప్పింది మీ తాతమ్మ. అప్పట్లో పెళ్ళిళ్ళంటే ఎన్ని తంతంగాలో. పెళ్లి చూపులు అని, నిశ్చితార్థమని, 5 రోజులు పెళ్ళిళ్ళని, అదేదో గాల్లో ఎగురుకుంటూ తాళి కడతారు. అదేదో డెస్టినేషన్ పెళ్ళంట. వాళ్ళ ముఖం తగలయ్యా అంటుంది అన్నపూర్ణ. అది డెస్టినేషన్ కాదే అమ్మమ్మ, డెస్టినేషన్ పెళ్ళి అంటారు దాన్ని. ఏదోలే, వాడి పిండకూడు, వాళ్ళు వాళ్ళ పైతెప్పు పెళ్ళిళ్ళు అని తిడుతుంది. అలా అన్ని విధాలు అప్పట్లో ఇవే కాక పెళ్లికి ముందు ఆడా మొగ కలిసి సహజీవనం చేస్తారంట. విడ్డూరం కాకపోతేను. పెళ్ళి అయితే అవుతది, లేకుంటే లేదు. ఏదో డైటింగ్ అంట దాని పేరు. నానమ్మ, నువ్వు ఇంగ్లీష్ని కూని చెయ్యకు. దాన్ని డేటింగ్ అంటారు. రెండూ ఒకటేలే, ఒళ్ళు కొవ్వెక్కితేనే చేస్తారు. డేటింగ్ అయినా డైటింగ్ అయినా అంటుంది అన్నపూర్ణ. నీ వయసులో నాకు పెళ్లి చేసేశారు. ఏం జరుగుతుందో కూడా తెలియని వయసు నాది. 10 ఏండ్లకే పెళ్ళా అని నోరెళ్ళబెట్టింది బుజ్జమ్మ. మరి తాతని అరెస్టు చెయ్యలేదా మైనర్ని పెళ్లి చేసుకున్నందుకు అని అమాయకంగా అడిగింది బుజ్జమ్మ. దానికి గట్టిగా నవ్వి అన్నపూర్ణమ్మ, ఇప్పుడు ఉన్నట్టు అప్పట్లో లేదే పిచ్చిమొద్దు. మనకి తెలియకుండానే మన పెళ్ళిళ్ళైపోతాయి. ఆడపిల్ల అంటే బరువు అనుకునేవాళ్ళు అప్పట్లో ఎంత త్వరగా దించేస్తే అంత మంచిది అనుకునేవాళ్ళు. సరే, పెళ్లి జరిగింది 10 ఏండ్లకే. తరువాత ఏం జరిగింది చెప్పు నాన్నమ్మా. ఏముంది, మళ్ళీ వెళ్ళి తొక్కుడు బిళ్ళ ఆడుకున్నా. వయసొచ్చాక నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాడు మీ తాత. ఇద్దరికీ వయసులో 10 ఏండ్ల వ్యత్యాసం ఉంది. అప్పటి పెళ్ళిళ్ళు అలా ఉండేవి మరి. నా అమ్మ
నా నాన్న, నా అక్క, నా అన్న, నా చెల్లి ఎలానో ఆ రోజు నుంచి నా మొగుడు నా సొంతమే. ఇక జీవితం తనతోనే అనుకున్నాను. తెలీదు పెళ్ళయ్యాక ప్రతి ఆడదాని మొగుడే ప్రథమ స్థానంలో ఉంటాడు. అది ఏం మాయో అర్థం కాదు. అమ్మ గుర్తుకురాదు, నాన్న గుర్తుకురాడు, ఎవ్వరూ గుర్తుకురారు. అందరూ మొగుడులోనే కనిపిస్తారు. అందుకే పతియే ప్రత్యక్షం దైవం అంటారు. మీ తాత చాలా మంచోడు. చెడు వ్యసాలు లేవు. జూదం ఆడడు. తెచ్చిన డబ్బుని నా చేతిలో పెట్టి దాచమనేవాడు. ఒక్కొక్క ఆస్తిని పెంచుకుంటూ ఈరోజు ఊరికి రారాజు అయ్యాడు. మీ తాత అందగాడు కాకపోయినా చాలా మంచోడు. మనసు వెన్న. ఆడదాని మనసు ముక్కలయ్యేది ఎప్పుడో తెలుసా? మొగాడి మాటలతోనే. మీ తాత చనిపోయే వరకు నన్ను ఏ రోజు ఒక్క మాట అనలేదు. కోపంతో అలిగి తిండి మానేసేవాడు. నా బిడ్డలు ఆకలితో ఉంటే నా కడుపు ఎలా నిండుతుంది? నా భర్త కూడా నాకు బిడ్డతో సమానం. నా చేత్తో తనకి అన్నం తినిపించి కోపం చల్లార్చేదాన్ని. అంతా శ్రద్ధగా వింటుంది బుజ్జమ్మ. నానమ్మ, అయితే బాబాయ్ ఎప్పుడూ పిన్నితో గొడవ పడుతుంటాడు కదా! మంచోడు కాదు కదా! అలాంటప్పుడు పిన్ని బాబాయిని ఎందుకు భరిస్తుంది? వదిలేయొచ్చు కదా! అని అడిగింది బుజ్జమ్మ. అప్పుడు పిన్ని జత చేరింది వీళ్ళతో పాటు. ఏమ్మా, ఈరోజు ఇన్ని సందేహాలు పుట్టుకొచ్చాయి నీకు? అని. అయ్యో పిన్ని, నువ్వు ఇక్కడ లేవు అనుకున్నా. క్షమించు పిన్ని అని బుజ్జమ్మ కాస్త ఇబ్బంది పడింది పిన్ని రాకతో. నిజమే, మీ బాబాయ్ తిడతాడు. తాగుడు మానమని చాలాసార్లు చెప్పాను. కోపిష్టి. ఎవడు మాట వినడు. కాని ఇన్నేళ్లలో తనని ఎంతోమంది పెళ్లి చేసుకోమని అడిగారు. నన్ను వదిలేయమని చెప్పారు. కాని మీ బాబాయ్ నన్ను తప్ప ఎవ్వరూ వద్దు అన్నాడు. తనకి నేనంటే ఎంతో ఇష్టం. వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. చాలా కుంగిపోయాడు. ఆ కోపంలో మందుకి బానిసయ్యాడు. కాని తను నా మొగుడు. తప్పు చేస్తే పిల్లల్ని ఎలా సరిదిద్దుకుంటామో భర్తని కూడా సరిదిద్దుకోవాలి. మనసు బాగలేకపోతే కారణం తెలుసుకొని ఓదార్చాలి. ఇంటికొచ్చిన భర్తకి వెంటనే ఒక గ్లాసు మంచినీళ్లు ఇవ్వాలి. బయట ఎన్నో టెన్షన్లతో వస్తారు. కాస్త చల్లబడతారు. అప్పుడే ఒక గ్లాసు మంచినీళ్లతో. ఇక గొడవ విషయానికి వస్తే ఆలుమొగలు అన్నాక ఆ మాత్రం గొడవలు జరగాలి. అప్పుడే బంధం ఇంకా గట్టిపడుతుంది. ఇద్దరికీ ఇద్దరు అర్థమవుతారు. తప్పు చేస్తున్నాడు అనుకో, సరిదిద్దుకోవాలి. బాధపడుతున్నాడనుకో, ధైర్యం చెప్పాలి. కోపంలో ఉన్నాడు అంటే మనం మౌనంగా ఉండాలి. కష్టాల్లో ఉన్నాడనుకో, తోడుగా ఉండాలి. ఇలా నానమ్మ, పిన్ని, బుజ్జమ్మకి చాలా విషయాలే చెప్పారు. పెళ్లి గురించి, రాబోయే మొగుడు గురించి ఇప్పుడు పూర్తిగా ఒక క్లారిటీ వచ్చింది బుజ్జమ్మ. బుజ్జమ్మ కలలు కన్న మొగుడు వస్తున్నాడు. బుజ్జమ్మకి పెళ్లి రేపు. బుజ్జమ్మ కలలు కన్న మొగుడు రాబోతున్నాడు. ఇంటిల్లిపాది బుజ్జమ్మ పెళ్లికి చెయ్యాల్సిన హడావడి అంతా చేస్తున్నారు. మండపమంతా కలకలాలాడుతుంది. మైక్ సెట్లోని కొత్త కొత్త పాటలకు పిల్లలు డ్యాన్సులు చేస్తున్నారు. వచ్చిపోయే చుట్టాలని, సన్నిహితుల్ని, పెద్దలు, పలుకుబడి ఉన్న ముఖ్య అతిథులని ఆహ్వానిస్తూ తండ్రి, బాబాయ్ లీనమైపోయారు. ఇకపోతే మామయ్య. పెళ్లిలో చెప్పుకునేవే భోజనాలు. తేడా జరగకుండా బుజ్జమ్మ పెళ్లి గురించి ఈ ఊర్లోనే కాదు, చుట్టుపక్కల ఊర్లన్నీ చెప్పుకోవాలి భోజనాలు. సంతృప్తిగా చేసి నా బిడ్డని చల్లగా దీవించాలి అంటూ వంటల దగ్గర హత్తుకుపోయాడు. అత్త, పిన్ని, బుజ్జమ్మని ముస్తాబు చేయడంలో మునిగిపోయారు ఇద్దరు. చెల్లి పెళ్లి కనుక ఇంతలో పెద్దన్నయ్య రవ్వల నక్లెసు తీసుకొచ్చాడు. బుట్టబొమ్మ నా చెల్లి అంటూ మురిసిపోయాడు. అది మెడలో వేసి. చిన్నన్నయ్య చేతికి ఉంగరం పెట్టాడు. ఇద్దరి ప్రేమని చూసి దుఃఖం తట్టుకోలేక ఇద్దర్ని పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది బుజ్జమ్మ. అక్కడ ఉన్న వాళ్ళందరికీ దుఃఖం కలిగింది. అన్నయ్యలు ఇద్దరికీ కన్నీళ్లు ఆగలేదు. కాని చెల్లికి ధైర్యం చెప్పాలని కన్నీళ్లు తుడుచుకొని, పెళ్ళయి నువ్వేమైనా పట్నం పోతున్నావా?
పక్కనే 10 కిలోమీటర్లు. నీకు మాకు దూరం. ప్రతివారం మేము వస్తూనే ఉంటాం నిన్ను చూడడానికి. ఏడవకమ్మా! మా బుజ్జివి కదూ! అంటూ గారాబం చేశారు ఇద్దరన్నయ్యలు. అన్నీ గమనిస్తూనే ఉన్న అమ్మ అందరికన్నా ఎక్కువ దుఃఖం ఆవిడకే. ఎప్పుడూ గలగలా మాట్లాడి, అల్లరి చేస్తూ, ఆట పట్టిస్తూ ఉండే అమ్మాయి అత్తగారింట్లో ఎలా ఉంటుందో, ఎలా బ్రతుకుతుందో అన్న ఆలోచనలే ఆమెకి. అయినా సరే దుఃఖం మింగి బయటకి నవ్వుతూ, అక్కడ ముహూర్తానికి టైం అవుతుంటే ఇక్కడ ఏంటి మాటలు అని వీళ్ళ అనురాగాల మధ్యలో కలగజేసుకుంది. ఏడుస్తున్న బుజ్జమ్మని చూసి, అయ్యో! మేకపంతా పొయ్యిందే. ఇంకాసేపట్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడెలా? అంటూ ఆట పట్టించింది. అక్కడున్న వారంతా నవ్వేశారు. బుజ్జమ్మ కూడా నవ్వేసింది. మండపంలో పెళ్ళికొడుకుని తీసుకొచ్చారు. పంతులుగారు మంత్రాలు చదవడం ఆరంభించారు. అమ్మా! పెళ్ళికూతుర్ని తీసుకురండి అంటూ సందేశం పంపించాడు తోడికోడళ్ళ చేత. రానే వచ్చింది సమయం. బుజ్జమ్మ కలలు కన్న ప్రపంచం. ఇంకొన్ని నిమిషాల్లో పెళ్ళైపోతుంది. నాన్నమ్మ ఒక ఏడాది ముందే చనిపోయింది. ఆమె ఫోటోకి దండం పెడుతూ ఇలా అనుకుంది. నానమ్మ, నువ్వు అన్నట్టే అందమైన మంచి మొగుడు వచ్చాడు. నా చేతి గోరింటాకు చూసావా ఎంత ఎర్రగా పండిందో? ఇదంతా నువ్వు చూసుంటే బాగుండేది. చూడకుండా మీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయావు. అవునులే, నీ మొగుడు కన్నా మేము తక్కువే కదా ఎంతైనా అంటుంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కన్నీళ్లాగలేదు. టైం అవుతుంది బుజ్జమ్మా, పద అంటూ అమ్మ తనని ముందుకు నడిపింది. విషయం చెప్పలేదు కదా. బుజ్జమ్మ ఆశించిన దానికన్నా మంచి మొగుడు వచ్చాడు. కట్నం ఇస్తామన్నా వద్దన్నాడు. పెళ్లి చూపుల రోజు కూడా అందరూ బుజ్జమ్మని కంగారు పెడుతుంటే తనతో విడిగా మాట్లాడాలి అని పక్కకి తీసుకువెళ్ళాడు. అందరూ అంటున్నారని కాదు. మీకు ఏమనిపిస్తే అది చెప్పండి. నేను తీసుకుంటాను. నాకు మీరు చాలా నచ్చారు అని తను అంటుంటే తన కళ్ళల్లో బుజ్జమ్మ పైన ప్రేమ కనిపించింది. అప్పటి వరకు ఊర్లో వాళ్ళు, తన ఇంట్లో వాళ్ళు, స్నేహితులు చెప్తే వినడం తప్ప బుజ్జమ్మ ఇదే ప్రత్యేకంగా చూడటం తనని. ఎక్కువ ఆలోచించను లేదు. ఇష్టమే అని లోపల్నుంచి కబురు పంపించింది పిన్నితో. అన్నీ గుర్తు చేసుకుంది మండపంలో కూర్చొని. నాన్న అల్లుడు కాలు కడిగి కన్యాదానం చేశాడు. అమ్మ దగ్గరుండి కూతురు పెళ్లిని ఆనందంగా చూస్తుంది. అన్నయ్యలు ఇద్దరూ అక్షింతలు వేసి దీవించారు. ఎదురుగా పిన్ని బాబాయ్ నవ్వుతూ దీవిస్తుంటే ఆలుమొగలు అన్నాక గొడవలు, కలుసుకోవడాలు ఉంటాయన్న విషయం అర్థం చేసుకుంది బుజ్జమ్మ. పెళ్లి జరిగిపోయింది. అప్పగింతల సమయం ఇది. అప్పటి వరకు రాయిలా ఉన్న నాన్న ఒక్కసారి కంటతడి పెట్టుకున్నాడు. బాబాయ్ ఓదారుస్తున్నాడు. నాన్నని గట్టిగా హత్తుకొని ఏడవడం మొదలుపెట్టింది బుజ్జమ్మ. మనం ఏడుస్తుంటే తను ఇంకా బాధపడుతుంది అని భర్తకి నచ్చజెప్పింది. చూడు, మీ ఆయన అక్కడ ఎదురు చూస్తున్నాడు. మేము తరచూ అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. ఏడవకూడదు, వెళ్ళే ముందు నవ్వుతూ వెళ్ళాలి అంటూ సర్ది చెప్పింది. కన్నీళ్లతోనే కారులో ఎక్కి కూర్చుంది. పుట్టిల్లు వదిలి వెళ్ళాలి అంటే ఏ ఆడపిల్లకైనా కొంచెం ఇబ్బందే. 4 ఏండ్లు చదివిన కాలేజ్ వదిలి వచ్చేటప్పుడే కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటిది అన్నేళ్ల రక్త సంబంధం వదిలి రావాలి అంటే ఏ ఆడపిల్లకైనా కష్టంగానే ఉంటుంది అనుకున్నాడు తన భర్త. మెట్టింట్లో అడుగు పెట్టబోయింది బుజ్జమ్మ. మెట్టింట్లో కష్టాలు ఏం వస్తాయో తెలీదు. అక్కడో గయ్యాలి అత్త ఉంది. కష్టపడి ఆస్తిని సంపాదించాడు రాము. అంటే బుజ్జమ్మ భర్త పేరు. ఆ ఆస్తిపైన ఎప్పటినుంచో కన్ను ఉంది రాము అన్నయ్య వదినలకు. పైకి నటిస్తున్న తోడేళ్ళు వాళ్ళు. దొరికితే డబ్బునే కాదు, మనిషి రక్తాన్నైనా తాగేస్తారు. బుజ్జమ్మ ఎన్నో ఆశలతో అక్కడ అడుగు పెట్టబోతుంది. కాని అవమానాలు, అపార్థాలు ఎన్నో తలెత్తబోతున్నాయి తనకి. రాము అర్థం చేసుకుంటాడా? రాము ఆస్తిని దోచుకుంటారా ఇంట్లో వాళ్ళు? అలాంటి రాముకి మన బుజ్జమ్మ ఎలా తోడు నీడగా ఉండబోతుంది?